వీళ్ళే ఆ నెక్లెస్ బుక్ చేశారు. తెలివిగా నాటకాలు ఆడుతున్నారు. లేదత్తయ్య, నాకేం తెలీదు. బన్నీ అలా చేయడు. నీకు తెలీదు? బన్నీ చేయలేదంటే నేను నమ్మాలా? ఆ టైంలో ఫోన్ బన్నీ దగ్గర ఉన్నప్పుడు బుక్ చేయకుండా ఎలా ఉంటాడు? నేను చెయ్యలేదు నానమ్మ. నోర్మోయ్! వేలేడంత లేవు, అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు బుక్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అంతగా కావాలి అంటే నోరు తెరిచి అడగాలి కదా. ఈ నాటకాలెందుకు? నా దగ్గరే తెలివితేటలు చూపిస్తున్నారా? నాకేం తెలీదనుకుంటున్నారా? మీరెలాంటి వారో, ఏమేం చేస్తారో నాకంతా తెలుసు. నాకిష్టం లేకుండా దత్తత కార్యక్రమం ఈ ఇంట్లో జరిగినప్పుడే మీ తెలివితేటలేంటో తెలిసిపోయాయి. హనీమూన్ గురించి అడుగుదామనుకుంటే ఈ తొక్కల నెక్లెస్ గోలేంటి? మేడం, మీ గొడవ తర్వాత చూసుకోండి. డబ్బులిస్తే నేను వెళ్ళిపోతాను. ఈ నగ మాకు అక్కర్లేదు, తీసుకెళ్ళిపో. సారీ మేడం, పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత వెనక్కి తీసుకోం. డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇవ్వాలంట. ఇస్తావా? నేనిస్తానత్తయ్య. ఎవరిని అడిగిస్తావు? నా కొడుకు దగ్గర తీసుకునిస్తావా? ఇలాగే తన కష్టార్జితాన్ని నాశనం చేస్తావా? ఇలా అవసరాలకి, సంతోషాలకి, ఆడంబరాలకి అభి కష్టాన్ని వృధా చేస్తావా? లేదత్తయ్య, ఆయన డబ్బు కాదు. మా నాన్న నాకు కొంత డబ్బు ఇచ్చారు, అది ఇస్తాను. ఎంతండి? 1,50,000 మేడం. చూసావా వదినా, తన భాగోతం బయటపడేసరికి సొంత డబ్బులు తెస్తోంది. లేదంటే అన్నయ్య డబ్బులు క్షవరం అయ్యేవి. నువ్వు మీ అమ్మ కలిసి బాగానే ప్లాన్ చేశారా, కానీ బోల్తా పడ్డారు. మా వదిన దగ్గర మీ అత్తెలివి. అమ్మా ఈ నెక్లెస్. ఇక మెళ్ళో పెట్టుకుని హాయిగా ఊరేగు. ఇంకొకసారి లాంటి అతి తెలివితేటలు చూపించారనుకో, మర్యాదగా ఉండదు. ఇక్కడ ఉండాలి అనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి.
ప్రతిసారి ఇలాగే క్షమిస్తానని అనుకోవద్దు. నిజంగా నాకేం తెలియదక్క. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? బాధపడకు వసు. చూడు, నిన్ను చూసి బన్నీ ఎలా బాధపడుతున్నాడు. బన్నీ కోసమైనా బాధపడకుండా ఉండు. నాకేం తెలియదు పెద్దమ్మ. నేను మ్యాథ్స్ చేసుకోవడానికి తాతయ్య ఫోన్ తీసుకున్నాను. నెక్లెస్ ఎవరు బుక్ చేశారో నాకు నిజంగా తెలీదు. ప్రామిస్ పెద్దమ్మ. ఏడవకు బన్నీ. నా వల్ల నానమ్మ మమ్మీని తిట్టారు. పొద్దున కూడా నా వల్ల డాడీ షర్ట్ కాలిపోయింది. సారీ మమ్మీ. కాదులే బన్నీ, నువ్వేడవకు. నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళు. కష్టపడి హనీమూన్ కి వెళ్ళడానికి అఖిల్ని కన్విన్స్ చేశాను. అఖిల్ అత్తని ఒప్పిద్దామనుకునే లోపు ఈ తొక్కలో నెక్లెస్ గోల్ ఒకటి. ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది. హారిక, నీ హారిక, నా హారిక, జో హారిక, ఏ హారిక. ఏంటి, ఎందుకొచ్చా? ఏంటలా ఉన్నా? డిసప్పాయింట్ గా ఉంది. నాకు గాల్లో తేలినట్టుగా ఉంది, ఒళ్ళు తూలుతున్నట్టుంది. ఎందుకు? ముందు నువ్వెందుకు అప్సెట్ గా ఉన్నావో చెప్పు. హనీమూన్ గురించి అఖిల్తో అత్తని అడిగిద్దాం అనుకుంటే సరిగ్గా నెక్లెస్ గోల్ వచ్చి పడింది. నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది. నీకో విషయం తెలుసా? ఏంటి?
ఆ నెక్లెస్ గొడవ రావటానికి కారణం నేనే. వాట్? నెక్లెస్ ఆర్డర్ చేసింది ఆ బన్నీకాడు కాదు, నేను. మీరా? యా, మీ మావయ్య ఫోన్ తీసుకుని బన్నీగాడు మ్యాచ్ చేసుకుంటూ పక్కన పెట్టేశాడు. ఆ గ్యాప్ లో నేను నెక్లెస్ ఆర్డర్ చేసి ఆ నిందను బన్నీపై నెట్టేశాను. నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో చూసావా? ఎప్పుడు ఫెయిల్ అవుతుంటానని నన్ను ఎగతాళి చేస్తూ ఉంటావుగా. ఇప్పుడేమంటావు? నా టాలెంట్ను ఒప్పుకుంటావా? నేను గ్రేట్ అని చెప్తావా? నాకు బ్రెయిన్ ఉందని అగ్రీ అవుతావా? అసలు ఏమంటావో చెప్పు 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 చెప్పు. నువ్వసలు మనిషివేనా? నీకసలు బ్రెయిన్ ఉందా? కడుపుకి రైస్ తింటున్నావా లేక గ్రాస్ తింటున్నావా? హా? అదేంటి అలా అంటున్నావు? మాట్లాడకు, మాట్లాడితే నాలుక కోసేస్తాను. ఏమైందా నీకు? నన్నెందుకు అలా తిడుతున్నావు? నిన్ను తిట్టడం కాదు, నరికి నరికి పోగులు పెట్టాలి. కాకులకి గద్దలకి ఎర్రగా వెయ్యాలి. అబ్బా, అంత తప్పు నేనేం చేశానే? ఏం చేసావా? కష్టపడి అక్కని కన్విన్స్ చేసి హనీమూన్ కి వెళ్ళడానికి ఒప్పించి అత్తయ్యతో మాట్లాడమని పంపిస్తే అదే టైంకి నీ తొక్కల ప్లాన్ వల్ల నెక్లెస్ ప్లాన్ వచ్చి నా ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది. ఓహో, అదా నీ బాధ? హనీమూన్ ఉంది, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వెళ్ళొచ్చు. కానీ నెక్లెస్ గురించి జరిగిన గొడవ ఉంది చూడు, నా భూతో నా భవిష్యత్తు. చింతపడు చాటం కాదు నువ్వు, నీ ఏదో ప్లాన్లు. మూత మీద గుద్దానంటే ముక్క నుంచి రక్తం వస్తుంది. ఏంది ఇదే? చెవుల్లో నుంచి రక్తం వచ్చేలాగా తిట్టావు కదే. నేను ఇంకా తిట్టాలని ఉంది, కానీ నాకు ఇంకా ఓపిక లేదు. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ తిడతాను. ఇది తిడితే తిట్టింది, కానీ ఆ వస్తువుని ఏడిపించాను. అది చాలా నాకు తృప్తిగా ఉంది. అమ్మా, మమ్మీ సారీ మమ్మీ, నా వల్లే కదా ఇదంతా. లేదు బన్నీ, నేను ఆ నెక్లెస్ ఆర్డర్ చెయ్యలేదు మమ్మీ. ఎవరు చేశారో తెలియదు. నేను తాతయ్య ఫోన్తో మ్యాక్స్ చేశాను అంతే మమ్మీ. సరేలే కూర్చో. ఏడవకు, ఇంకా ఈ విషయం మర్చిపో. ఇంకెప్పుడు తాతయ్య ఫోన్ తీసుకోకు, సరేనా? సారీ మమ్మీ, ఇలా అవుతుందని నాకు తెలియదు. నీ ఫోన్ తప్ప ఎవరి ఫోన్ తీసుకోను. అసలు నేను ఫోన్తోనే ఆడుకోను మమ్మీ, ప్రామిస్. సరే, ఏడవకుండా వెళ్ళి ఆడుకో. నా వల్ల నానమ్మ నేను తిట్టారు, అమ్మమ్మ కూడా అరిచారు. వెరీ వెరీ సారీ మమ్మీ, వెరీ వెరీ సారీ. నీ తప్పేం లేదు బన్నీ, నేను నమ్ముతున్నాను. బాధపడకు, వెళ్ళి ఆడుకో.
ఫోన్ చేస్తున్నారేంటి? హలో నాన్న. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. మీరెలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? అందరం బాగున్నావమ్మా. నిన్ను చూడ్డానికి వద్దాం అనుకుంటే కుదరట్లేదు. పర్లేదు నాన్న. అల్లుడు గారు, బన్నీ, అను, కీర్తి ఎలా ఉన్నారమ్మా? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? ఆ, ఏం లేదు నాన్న. మరి నీ గొంతు అదోలా ఉంది. అది కాస్త జలుబు చేసింది నాన్న, అంతే. జాగ్రత్తమ్మా, ఆరోగ్యం బాగా చూసుకో. అలాగే నాన్న. ఒక పని మీద ఫోన్ చేశానమ్మా. ఏంటి నాన్న? మొన్న నీకు కొంత మనీ ఇచ్చాను కదా, దాంతో చిన్న అవసరం పడిందమ్మా. మనిషిని పంపిస్తాను, తనతో డబ్బు పంపిస్తావా? అమ్మ వసు, నాన్న. నేను త్వరలోనే ఆ డబ్బు నీకు పంపిస్తానమ్మా. ఇప్పుడు అర్జెంటు, ఏమనుకోవుగా? సరే నాన్న, పంపిస్తాను. థ్యాంక్ యూ తల్లి. అల్లుడు గారు ఉన్నారా? లేరు, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. అడిగానని చెప్పమ్మా. నా మనిషి నీకు ఫోన్ చేసి వస్తాడు. అలాగే నాన్న, బాయ్. ఉంటానమ్మా. భగవంతుడా, ఇలాంటి పరీక్ష పెట్టావేంటి? ఇప్పుడు నాన్నకి ఆ డబ్బు ఎలా ఇవ్వాలి? ఇప్పటికిప్పుడు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏం చేయాలి? అక్కని డబ్బులు అడిగితే బావగారికి చెప్పి అడ్జస్ట్ చేస్తుందేమో. అక్క, రావసు. నీకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. రోజూ ఏదో గొడవొచ్చి అత్తయ్యకి టార్గెట్ అవుతున్నావు. ఇదంతా దేనికి దారితీస్తుందో తెలియట్లేదు. ఈ దత్తత కార్యక్రమం జరిగినప్పటినుంచి ఎక్కువ గొడవలవుతున్నాయి. ఆ సోదెమ్మ చెప్పిన మంచి జరగకపోగా మనశ్శాంతి లేకుండా పోతోంది. కీర్తిని బన్నీ కింద పడేశాడని గొడవ, అభి షర్ట్ కాలిందని గొడవ, ఇప్పుడేమో ఈ నెక్లెస్ గొడవ. అసలు బన్నీ నెక్లెస్ బుక్ చేయడమేంటి? అత్తయ్య అరవడమేంటి? అంతా నా తలరాతక్క, నా దురదృష్టం. బాధపడకు వసు, రోజులెప్పుడూ ఇలాగే ఉండవు. ఇదో కష్టకాలం అనుకో, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. కొత్తగా ఓ సమస్య వచ్చిందక్క. ఏంటది? నాన్న నా దగ్గర కొంచెం డబ్బు పెట్టారు. అది ఇందాక నెక్లెస్ కోసం ఇచ్చాను. అవును, తెలుసు. నాన్న ఫోన్ చేశారక్క, అర్జెంటుగా డబ్బు కావాలంట. ఏమంటున్నావు వసు? నాకేం చేయాలో తెలియట్లేదక్క. ఎంతో అవసరం ఉంటే తప్ప నాన్న డబ్బు అడగరు. జరిగిన విషయం నాన్నకి చెప్పలేను. ఇప్పటికిప్పుడు అంత డబ్బు సర్దలేను. పిచ్చి పట్టినట్టుందక్క. దేవుడా, బాబాయ్ గారు కూడా ఇప్పుడే ఫోన్ చేయాలా? ఏంటి వసు, కష్టాలన్నీ ఒకేసారి వచ్చి మీద పడ్డట్టుంది. అక్క, ఒక హెల్ప్ చేస్తావా? ఆ డబ్బులు సర్దాలా వసు? అవునక్క, ఎలాగోలా త్వరగా తిరిగిచ్చేస్తాను. బావగారితో చెప్పి మనీ ఏమైనా అడ్జస్ట్ చేయగలవా? అంత డబ్బంటే ఆయన దగ్గర కూడా ఉండదు వసు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ట్రై చేయమని చెప్తాను. నువ్వేం కంగారు పడకు వసు. థ్యాంక్స్ అక్క. నాన్న మనిషిని పంపిస్తానని చెప్పారు.
ఆ లోపు డబ్బు అందితే చాలు. కానీ ఈ విషయం మా ఆయనకి తెలియకూడదక్క. తెలిస్తే బాగోదు.